మనసు పడే మౌన రోదన పార్ట్ 1. మనసుకు నచ్చిన అతను ఆమె కంటికి నచ్చటం లేదు. ఆమె మనసుతో పోరాడి అతను నాకు వద్దు. అతనికి తప్పని బంధం ఆమె మనసుతో పని లేదు అతనికి. కేవలం ఆమె తనువు చాలు అనే మనస్తత్వం అతనిది. ఆమెకే తెలియని ఆమె ప్రతిరూపం. ఆమె మరణం తరువాత లోకం చూసింది. ఒకరు తనువు కోసం ఆరాటం, ఒకరు మనసుతో పోరాటం. మనసు తనువుల పోరాటంలో ఎవరు గెలిచారు? గత జన్మలో వీడిన ప్రేమ మరు జన్మలో అందినదా? అంత క్రూరంగా ప్రేమను విడగొట్టినది ఎవరు? నిండు గర్భిణి అని కూడా చూడకుండా గర్భంలో బిడ్డని ఆమెను చంపేసిందెవరు? నిండు గర్భిణిని చంపిన పాప విమోచన జరిగిందా? మరుజన్మలో వారు ప్రేమను పొందగలిగారా? ఆడవారి తనువుల కోసం ఆరాటపడే మనిషి ప్రేమ కోసం మారాడా? ప్రేమ కోసం ఆ మనిషి మారితే ఆ ప్రేమ ప్రళయం ఎలా ఉంటుంది? గత జన్మలో వీడిన ప్రేమలు మరుజన్మకి కలుసుకోవటానికి పడే ఆరాటమే మనసు పడే మౌన రోదన. ఇది ప్రోమో. మనసులు ముడివేసుకున్న ప్రేమ, ఆ ప్రేమను కలుసుకోవటానికి జన్మల పోరాటం. మనసు పడే మౌన రోదన మొదటి భాగము. కథలోకి వెళ్దాము. అది ఒక పెద్ద కళ్యాణ మండపం. బాగా ధనవంతులు పెళ్లి జరుపుకునేలా ఉంటుంది. హంగు ఆర్భాటాలతో కలకలలాడుతుంది. ఇద్దరు పెద్ద ధనవంతులు వియ్యంకులు కాబోతున్నారు. రమణమూర్తి. అతను చెయ్యని వ్యాపారాలు లేవు. అతను పట్టిందల్లా బంగారమే. రమణమూర్తి గారి భార్య రమణి. వీరికి చాలా కాలం వరకు పిల్లలు లేరు. పెళ్ళైన చాలా కాలం తరువాత సూర్య జన్మించాడు. మళ్ళీ తర్వాత పిల్లలు లేరు. అందుకనే సూర్యాని అల్లారు ముద్దుగా అడిగింది కాదనక గారాబంగా పెంచారు. సూర్య పుట్టినాక కోటాని కోట్లు వ్యాపారాలలో కలిసి వచ్చాయి. లేక పుట్టిన సంతానం కోటాను కోట్ల సంపద. రమణి గారు కొడుకు వాడే ప్రతి వస్తువు బంగారంతోటే చేయించింది. మన సూర్య అంతంత మాత్రం చదువులతోటి ప్రతి ఒక్క వ్యసనానికి అలవాటు పడి అతి కష్టం మీద చదువు పూర్తి చేశాడు. మూర్తి రమణి గారులకు వయసు పైబడుతుంది. వారి వయసు రమణి గారికి 55, మూర్తి గారికి 60. ఇద్దరూ కలిసి కొడుకు పెళ్లి చేస్తేనన్నా మారతాడని ఇంకో గొప్పింటి కూతురు అయిన సంధ్యని తమ ఇంటి కోడలుగా చేసుకోవటానికి ఆరాటపడుతున్నారు. ఎందుకంటే సంధ్య చాలా గుణవతి, చదువు సంస్కారం ఉన్న అమ్మాయి. ఆ అమ్మాయి వల్ల అయిన సూర్య మారతాడు అని ఆ తల్లిదండ్రుల ఆవేదన. అక్కడ జరిగే పెళ్ళి సూర్యకి సంధ్యకి. అక్కడ మండపంలో సూర్య 8 ప్యాక్ బాడీ తోటి, 6.2 హైట్ తోటి, 85 kgs వెయిట్ తోటి, చామన ఛాయ రంగుతోటి, చక్కటి ముఖ వర్చస్సుతోటి, 26 సంవత్సరాల వయసుతో రాజకుమారుడులా చాలా అందంగా ఉన్నాడు. సంధ్య 5.5 హైట్ తోటి, 50 kgs వెయిట్ తోటి, అందానికి అసూయ పుట్టించే అందంతోటి, 25 సంవత్సరాల వయసుతో చక్కటి మిల్కీ వైట్ స్కిన్ తోటి, పెళ్లి కూతురు అలంకరణలో చాలా అందంగా ఉన్నది. పెళ్లి కలతో ఇద్దరు ఒకరికి మించిన అందం ఒకరిదా అన్నట్టు చక్కటి ఈడు జోడులాగా ఉంది ఆ జంట. అదే మండపంలో రమణి గారికి ప్రతి పనిలో సహాయం చేసే పర్సనల్ మెయిడ్ అయిన గౌరీ కూతురు శ్రావణి వాళ్ళ అమ్మ యజమానురాలు కొడుకు పెళ్ళి అని కాలేజీ మానుకొని వచ్చి పెళ్లి పనులు చూసుకుంటుంది. ఎందుకో ఆ అమ్మాయి మనసు
పెళ్లి పనులు మొదలుపెట్టిన దగ్గర నుంచి అలజడికి గురి అవుతుంది. ఎంత వద్దు అనుకున్నా మనసు మాట వినటం లేదు. ఎందుకో శ్రావణికి అర్థం కావట్లా. వాళ్ళమ్మ ఎంత చెప్పినా పెళ్లి పనులు మాత్రం ఇష్టంగా చేయలేకపోతుంది. మాంగళ్యధారణ సమయంలో శ్రావణి మనసు ఎంత రోధించిందో ఆమెకు మాత్రమే తెలుసు. అది ఎందుకు రోధిస్తుందో, తనకెందుకు అలా అవుతుందో తనకే తెలియదు. శ్రావణి 5.8 హైట్ తోటి 55 వెయిట్ తోటి ముగ్ధ మనోహరమైన రూపం, పసిమి ఛాయలు వీడలే. శ్రావణి కళ్ళను చూస్తే కలువలే చిన్నబోతాయి. అమ్మాయి కళ మొత్తం కళ్ళల్లోనే కనిపిస్తుంది. మట్టిలో మాణిక్యం. వయసు 16. సూర్య సంధ్య మెడలో 3 ముళ్ళు వేసి పెళ్లి తంతు పూర్తి చేసుకుని తమ ఇంటికి బయలుదేరారు. పెద్ద ఇంద్రభవనం లాంటి ఇల్లు పెళ్లి అలంకరణతోటి శోభాయమానంగా వెలుగొందుతుంది. సూర్య తల్లి రమణి గారు వధువరులకు గుమ్మం దగ్గర ఆపి, శ్రావణి హారతి పట్టుకురా అని పని పురమాయించింది. శ్రావణి వాళ్ళ అమ్మని తీసుకుని వంటగదిలోకి వెళ్ళి అన్నీ సిద్ధం చేసి, అమ్మ నువ్వు తీసుకెళ్ళు అని అన్నది. గౌరి, అమ్మగారు నిన్నే తీసుకురమ్మన్నది. కొత్త పెళ్లి జంటకి ఇంటి ఆడపిల్లతోటి హారతి ఇస్తారు. నువ్వెంత అదృష్టవంతురాలివి, అమ్మగారు నిన్ను తీసుకుని రమ్మన్నారు అంటుంటే శ్రావణి మనసులో, ఓ పిచ్చమ్మ, నాకు తెలీదా? నేను సూర్య గారిని చూసిన మొదటి చూపులోనే పడిపోయానని నీకెలా చెప్పను? మనకి అందనిది అని నాకు తెలిసినా ఆరాధించటంలో తప్పు లేదని నా గుండె గుడిలో అతని రూపం ప్రతిష్ఠించుకున్నానని నీకెలా చెప్పను? ఎలా తప్పించుకోవాలబ్బా అని తెగ ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది. వాళ్ళమ్మ చెవిలో గుసాగుసా అనేసింది. అవునా అన్నది గౌరి. పో అని మీ అమ్మగారు ఎదురు చూస్తుంది అని శ్రావణి తల్లిని పంపించింది. గౌరి గబాగబా హారతి తీసుకొని గుమ్మానికి ఎదురుపోయి, అమ్మగారు ఇదిగోండి హారతి అన్నది. రమణి, ఏంటి గౌరి నువ్వు తెచ్చావు? శ్రావణి ఏది అంది. అమ్మ తను రాకూడదు అంటుంటే రమణి గారు, సరే అయితే నువ్వే ఇవ్వు హారతి అన్నది. గౌరి ఇద్దరికీ హారతి ఇచ్చి దిష్టి కూడా తీసి బయటికి వెళ్ళిపోయింది. రమణి గారు కోడలిని కొడుకుని కుడుకాలు లోపల పెట్టి రమ్మన్నది. ఇద్దరినీ దేవుడి గదిలో తీసుకెళ్లి దీపం పెట్టించింది. సూర్యని తన రూంలోకి వెళ్ళమని శ్రావణిని పిలిచి సంధ్యకు తోడుగా ఈరోజు పడుకోమని చెప్పింది. శ్రావణి సరే మేడం అని సంధ్యని తీసుకుని ఒక గదిలోకి వెళ్ళింది. మేడం మీకేమైనా హెల్ప్ చేయనా అని శ్రావణి సంధ్యని అడిగింది. సంధ్య, శ్రావణి ఇందాక హారతి ఎందుకు ఇయ్యలేదు అని అడిగింది. శ్రావణి గతక్కుమని అది మేడం అని నీళ్లు నములుతూ, పీరియడ్స్ టైం మేడం వచ్చిందని భయపడాను అందుకే అని నా అంచుతుంది. మరి వచ్చిందా అని సంధ్య అడిగింది. రాలేదు మేడం అని వినయంగా చెప్పింది శ్రావణి. సంధ్య, సరే నేను ఫ్రెష్ అవుతా, అలంకరణ అంతా తీయటానికి హెల్ప్ చెయ్యి అన్నది. శ్రావణి సరే మేడం అని సంధ్యని స్టూల్ మీద కూర్చోబెట్టి ఒక్కొక్క అలంకరణను ఆభరణాలను తీసి మొత్తం బాక్సులో పెట్టి సంధ్య చేతిలో పెట్టి, ఇవి మీరు దాచిపెట్టండి మేడం, మీకు స్నానానికి సిద్ధం చేస్తా అని వెళ్ళబోతుంటే, ఇవి ఎక్కడ పెట్టాలో నాకేం తెలుసు అని సంధ్య అన్నది. పెద్ద మేడంని పిలుస్తా ఆగండి మేడం అని శ్రావణి వెళ్ళబోతుంటే, మామూలుగా కబోర్డ్లో పెట్టేరాదు అని అన్నది సంధ్య. శ్రావణి, అంత విలువైన వస్తువులను ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు మేడం, ఇప్పుడే వస్తా అని గబగబా బయటికి వచ్చి రమణి దగ్గరికి వచ్చి, మేడం సంధ్యా మేడం నగలు తీశారు, ఎక్కడ భద్రపరచాలో అడిగి రమ్మన్నారు అనగానే లాకర్ కీ ఒకటి రమణి గారు శ్రావణి చేతిలో పెట్టింది. ఆ కీ పట్టుకొని వెళ్ళి సంధ్య చేతిలో పెట్టింది. సంధ్య మనసులో ఈ అమ్మాయికి ఎంత జాగ్రత్త అనుకుంది. రండి మేడం స్నానానికి సిద్ధం చేశాను అని శ్రావణి అన్నది. సంధ్య వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి అలసి బెడ్ మీద పడుకుంది. ఇంతలో శ్రావణి పాలు తెచ్చి
సంధ్యకి ఇచ్చింది. సంధ్య పాలు తాగి బెడ్ మీద పడుకుంది. శ్రావణి చాప వేసుకుని కింద పడుకుంది. పెళ్లి పనుల వల్ల అలసిన శ్రావణి పడుకోగానే నిద్రపోయింది. సంధ్యకు మాత్రం ఎంతకీ నిద్ర రావట్లే. కొత్త జీవితం, కొంగొత్త కోరికలు. కలలు కనిన నా జీవితం దొరుకుతుందా? ఏదో భయం, ఏదో బిడియం ఆలోచిస్తా శ్రావణి కేసి చూసింది. ప్రశాంతంగా నిద్రపోతున్న శ్రావణి ముఖం ఎంతో కలగా అనిపించింది. ఎంత అందమైన ముఖం, అందానికి తగిన అనుకువ, చక్కటి పిల్ల. ఏ ఇంటి కోడలవుతుందో చిదిమి దీపం పెట్టుకోవచ్చు. నాకే ఒక తమ్ముడు ఉంటే ఈ అమ్మాయిని మా పుట్టింటి వాళ్ళకి ఇంటి కోడలను చేసేదాన్ని. బంగారు బొమ్మ. సంధ్యకి తల్లి లేదు, తోడబుట్టిన వారు కూడా లేరు. సంధ్య శ్రావణి మొహం చూస్తానే నిద్రపోయింది. హాయ్ ఫ్రెండ్స్, ఈ కథ అంత పెద్దదేమీ కాదు. సుత్తి సోది సాగదీసటు ఏదీ లేదు. అందుకనే ఎక్కువ టైం కూడా ఇవ్వలేను. ఉన్న సీరియళ్ళ వల్ల బటనే ఎక్కువగా ఉంది. అందుకనే మీకు నచ్చితే రోజు చిన్న ఎపిసోడ్ మాత్రమే ఇస్తాను. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. నా మంచి బంగారు కొండలు కదా. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.